మృతదేహాల్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలో చంపడానికి ఏదైనా వ్యూహం ఉంది అంటారా ప్రభుత్వంతోటి? మృతదేహాల్ని గుర్తుపట్టకుండా చేయడానికి అదొక ఉన్మద చర్య. ఎందుకంటే వాళ్ళ రాజకీయాలతో విభేదాలుంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసే అవకాశం లేని చోట ఒకవేళ ఎదురుకాల్పులు నిజమైనయి అయితే ఇరువైపులా నష్టాలుంటాయి. లేదా కొన్నిసార్లు ఇరువైపులా ఉండకపోవచ్చు. ఎవరి ముందు చూస్తే వాళ్ళు గాయపడొచ్చు. అది కూడా తప్పు కాదు. కానీ అదే పనిగా ఈ ఒకవైపునే నష్టాలుండడం, ఇద్దరు సాయుధులుగా ఉన్నప్పుడు అవతలి వైపు, యువతలి వైపు వాళ్ళ దగ్గర ఆయుధాలున్నప్పుడు అవి ఎదురు కాల్పులైతే 2 వైపులా ప్రాణ నష్టం జరగాలి. అవును. ఇంతమంది పదుల సంఖ్యలో మనుషులు చనిపోతూ అది ఛిద్రమైన శరీరాలుగా ఉంటూ అవి ఎదురు కాల్పులంటే నమ్మశక్యంగా లేదు. అయితే ఎందుకు ఇంత ఛిద్రమయ్యేలాగా చేస్తున్నారు అనంటే అది ఈ ప్రభుత్వ ఫాసిస్టు స్వభావం. ఇది ఈరోజే చేస్తున్నారంటే కాదు. చాలా అనేక సంవత్సరాలుగా ఈ దుర్మార్గపు చర్య కొనసాగుతుంది. ఒకప్పుడు శవాలను ఇచ్చేవాళ్ళే కాదు. అసలు కండ్ల ముందే మనుషుల్ని చంపి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి పక్కనే సగం సగం పెట్రోల్ పోసి కాల్చేసేవాళ్ళు. తర్వాత ఆ గ్రామస్తులు, ఆ కుటుంబం వచ్చి ఆ శవాలను మళ్ళీ వాటిని కాలని శరీర భాగాల్ని కాల్చేసుకునేది. కొన్ని చోట్ల మనుషుల్ని మాయం చేసి అసలు ఉన్నాడా లేదో తెలియని పరిస్థితిలో మిస్సింగ్ కేసులు కూడా ఉన్నాయి. ఇది ఒక్కటే ఇట్లాగే ఉందా అంటే కాదు. గత 25 ఏళ్ళుగా బంధుమిత్రుల సంఘం వచ్చినప్పటి నుండి మేము చూస్తున్నాము. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక ఛిద్రమైన శరీరాలను తీసుకొచ్చాం. అవి రక్తము, మాంసము కలిగిన ముద్దలుగా కొన్నిసార్లు తీసుకొచ్చుకుంటే, కొన్నిసార్లు పొడి పొడిగా నుసినుసిగా రాలుతున్న పురుగులు పట్టిన ఒక పదార్థాన్ని తీసుకొచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదంతా ఒక మామూలు మనుషులు చేయగలరా? ఇది మానవత్వం కలిగిన ఎవరైనా దీన్ని అంగీకరించగలరా? కానీ ప్రభుత్వాలు చేయగలవు. ప్రభుత్వాలు వీటిని కావాలని కుట్రపూరితంగా చేస్తున్నాయి. ప్రజల పక్షాన పోరాడుతున్న విప్లవకారుల మీద కోపంతోనే కాదు, ఆ కుటుంబాలను మానసికంగా వేధించడం కోసము, లేదా ఆ ఉద్యమం వైపు ఇంకొకరు ఆకర్షితులు కాకుండా ఉండడం కోసము, లేదా ఒక ఉన్మద చర్య, ఒక రాక్షస క్రీడ. దీన్ని ప్రభుత్వాలు ఒక మానసిక రుగ్మతతోనే నడుపుతున్నాయి. అందుకే అవార్డులు, రివార్డుల పేరున లక్షలు, కోట్లు గుమ్మరిస్తున్నాయి. వాటి కోసము మనుషుల్ని అసలు ఒక ఉన్మదులుగా తయారు చేసి తన పిల్లల్ని తనే చంపుకోవడానికి ఈ పోలీసుల్ని విప్లవకారుల మీదకి పంపుతుంది.